రాహుల్ గాంధీ ఆల్టర్నేటివ్ తయారవుతాడు, ఒక ఛాలెంజర్ వచ్చేస్తాడు. ఆ ఛాలెంజర్ రావాలి. ఢిల్లీ స్ట్రాంగ్ ఉంటే ఇక్కడ లీడర్లు టైట్ ఉంటారు, ఢిల్లీ వీక్ ఉన్నది అంటే ఇక్కడ లీడర్లు డ్రామా చేస్తారు. హెడ్ మాస్టర్ గట్టిగా ఉన్నారంటే స్టూడెంట్లు చక్కగా డిసిప్లిన్తో ఉంటారు. ఫాదర్ మదర్ టైట్ ఉన్నారంటే పిల్లలు సిస్టంలో ఉంటారు. ఫాదర్ మదర్ హెడ్ మాస్టర్ కొద్దిగా వీక్ కనిపిస్తే డ్రామా స్టార్ట్ అవుతుంది. సో రాహుల్ గాంధీ రావాలి 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 వచ్చినారు. ఇప్పుడు 3 months తర్వాత ఎవరు డ్రామా చేయరు. 3 months తర్వాత మళ్ళీ మొదలైతే తీసేస్తారు. అప్పుడు తీసేస్తారు. ఇట్లా ఇప్పుడు అవస్థ మాది. కొద్దిగా గమనం కూకుంటున్నాం. 3 months తర్వాత కూకో ఏం చేస్తారంటే 3 months తర్వాత అందరినీ తీసేస్తారా? ఇప్పుడు ఎలాగో టిఆర్ఎస్ డోర్స్ ఓపెన్ చేశారు, అంటే ఇతర పార్టీ వాళ్ళని ఆహ్వానిస్తున్నారు. ఆల్రెడీ మీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టు చాలా మంది వెళ్తున్నారు కదా. దాసరి శ్రవణ్ గారు వెళ్ళిపోయారు. ఇక నాకు తెలిసి ఇంకా కొందరు లైన్ లో ఉన్నారని చెప్పేసి మాకైతే వార్తలు వస్తున్నాయి. మెయిన్ వ్యక్తులు కూడా అందులో ఉన్నారని చెప్పేసి. పొలిటీషియన్స్ ఉన్నారు, వాళ్ళు వెళ్ళిపోతారు. ఎవరు లీడర్స్ ఉన్నారు, వాళ్ళు పోరు. సో పొలిటీషియన్లు ఇప్పుడు అవసరం లేదు కాంగ్రెస్ కి, రైట్? మేకలు గొర్రెలు మాకు ఏం అవసరం లేదు. మాకు పులిలు కావాలి. ఆ 10 పులిలు చాలు. ఫిరోజ్ ఖాన్ గారు కూడా వెళ్తారు టిఆర్ఎస్ పార్టీకి అని నేను విన్నా. నిజమేనా? అది వెళ్తారా? ఆన్సర్ ఇస్తున్నా. టిఆర్ఎస్ పార్టీ కానీ, షర్మిలా పార్టీ కానీ, ప్రవీణ్ కుమార్ పార్టీ కానీ, ఎంఐఎం కానీ, బీజేపీ కానీ, ఫిరోజ్ ఖాన్ కి అందరు పిలుస్తారు. రామ్ ఫిరోజ్ ఖాన్ చాలా హాట్ ఉన్నాడు, అందరు హాట్ కేక్ లా సేల్ అయిపోతారు. నేను హాట్ ఉన్నారు, అందరు పిలుస్తారు. కానీ ఒక ప్రాబ్లం ఫిరోజ్ ఖాన్, మాట ఇస్తే మాట మీద ఉంటారు. అండ్ కాంగ్రెస్ పార్టీతో ప్రేమలో ఉన్నారు. ఆ ప్రేమలో ఉన్న తర్వాత అది అమ్మాయి నల్లదో బక్కదో వీధదో ప్రేమలో ఉన్నాయి. మస్తు ఆఫర్లు ఉన్నాయి, మనసు ఒప్పుకుంటలేదు. గెలిపోవచ్చు కదా. ఇప్పుడు ఇక్కడ ఇన్ని రోజులు ఉన్నా సరే కాంగ్రెస్ పార్టీ బాగుపడదు, అధికారంలో రాదు అని అనిపిస్తున్నప్పుడు ఎందుకు ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ మంచి మెజారిటీతో ఇక్కడ ఉంది, మరి టిఆర్ఎస్ పార్టీకి వెళ్తే ఇక్కడ ఎమ్మెల్యే అవ్వచ్చు, లేదా ఎంపీ అవ్వచ్చు, లేకపోతే అదృష్టం అంటే మినిస్టర్ అవ్వచ్చు, ఇన్ని ఆఫర్లు ఉన్నప్పుడు ఎందుకని ఇక్కడ ఇన్ని కాంగ్రెస్ పార్టీ గొడవలు, ఈ రాజకీయాలు, గ్రూప్ రాజకీయాల మధ్య ఎందుకు ఉండడం? మీ క్వశ్చన్ అడిగిన ముందు నేనేమన్నా ప్రేమలో ఉన్నారు, ప్రేమలో ఉన్నా మనసు ఒప్పుకుంటలేదు, రైట్? ఒప్పుకుంటే నీలాగానే చేసేది, కానీ ఒప్పుకుంటలేదు. ఇక్కడనే ఉంది, ఇక్కడనే ఫైట్ చేయి. అక్కడ పోతే టిఆర్ఎస్ బస్ ఫుల్ ఉన్నది, ఆ బస్ ఫుల్లో మన విలువ ఉండదు. ఏదో ఒక సీట్ ఇస్తారు, లేకుంటే నామినేటెడ్ పోస్ట్ ఇస్తారు. ఇప్పుడే సీఎం కేటీఆర్కే విన్నాడు, కవితకే విన్నాడు, హరీష్ రావుకే తీసుకొని ఇక్కడ అక్కడ పెట్టేస్తాడు. రాజేందర్ గారు బయటకు వెళ్ళిపోయారు, మేమేంత. సో కాంగ్రెస్ పార్టీలో మనం నడుస్తుంది, ఎక్కడ నడుస్తుంది మనం అక్కడ ఉండాలి. సో ఎన్ని రోజులు ఇప్పుడు నడుస్తుంది? కేవలం మాట నడిచేదో లేకపోతే పలుకుబడి నడిచే దగ్గర ఉంటే రాజకీయ భవిష్యత్తు ఎన్ని రోజులని ఉంటుంది? ఏదైనా మంత్రి పదవి, ఎమ్మెల్యే, ఎంపీ ఆ స్థాయికి వెళ్తేనే కదా. తప్పకుండా మీరు నాకు రాసిస్తారు. 2023 డిసెంబర్లో ఎలక్షన్ వస్తే మళ్ళీ టిఆర్ఎస్ వస్తుంది. నో, ఈక్వేషన్స్ టోటల్ చేంజ్ అవుతాయి. ఇది గ్యామ్లింగ్ టేబుల్ రామ్. కార్డ్స్ నీకు పడుతున్నాయి, 2 hours తర్వాత పడవు. కట్ ఫర్ సీట్ అవుతుంది, ప్యాక్ చేంజ్ అవుతుంది, షఫ్లర్ చేంజ్ అవుతాడు. సో 100% యాంటీ ఇన్కంబెన్సీ ఉన్నది. ఒకవేళ కేసీఆర్ చెప్పిన మాటలు అమలు అయితే నువ్వు చెప్పింది నేను చేసేది, లేకుంటే నరేంద్ర మోదీ చేసింది ఎస్ కరెక్ట్ అని చెప్పేది. వీళ్ళు మొత్తం డ్రామా చేసి గెలుస్తున్నారు. నెక్స్ట్ టైం ఈ డ్రామా తెలంగాణలో నడవదు. బీజేపీ టిఆర్ఎస్ కి ఆల్టర్నేటివ్ కాదు. రాజగోపాల్ రెడ్డి సెకండ్ వచ్చినాడు. రాజగోపాల్ రెడ్డి సెకండ్ వచ్చినంటే రాజగోపాల్ రెడ్డి సొంత బలంతో వచ్చినాడు. ఈటెలా గెలిచినాడు, సొంత బలంతో గెలిచినాడు. రఘునందన్ రావు సొంత బలంతో గెలిచినాడు. బీజేపీ పార్టీకి సంబంధం లేదు. బీజేపీ ఎక్కడ ఉంది అన్న? బీజేపీ ఉట్టి గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్నది, వేరే జగపై లేదు. వేరే జగ ఉన్నది అంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీనే. బూత్ దాకా ఉన్నాయంటే కాంగ్రెస్ పార్టీనే. ప్రతి ఒక్క గల్లీ
కాంగ్రెస్ పార్టీనే. ఇది వాస్తవం. Hmm. మీరు నమ్మని నమ్మక్కోని మాకు అనవసరం. ఆల్టర్నేటివ్ కాంగ్రెస్. బీజేపీ ఎక్కడ? బట్ ఇప్పుడు అలా కనిపిస్తలేదు కదా, అదే ప్రాబ్లం. ఏం కనిపిస్తుంది? ప్రతి ఎలక్షన్ లో ఇప్పుడు ప్రతి ఎలక్షన్ లోను కాంగ్రెస్ ఓడిపోతే జనాల్లో కూడా అది ఒక నెగిటివ్ ఇంపాక్ట్ వెళ్తుంది కదా. అదే కాంగ్రెస్ పని అయిపోయిందిరా భయ్, అది అబ్బాయి ఎక్కడ గెలవట్లేదు, అసలు ఓట్లే రావట్లేదు, ఒక నెగిటివ్ ఇంపాక్ట్ వెళ్ళిపోద్ది కదా. అప్పుడు జనాలు ఎలా నమ్ముతారు కాంగ్రెస్ పార్టీ? క్యాడర్ నమ్మాలి. రాహుల్ గాంధీ వచ్చిన క్యాడర్ నమ్ముతున్నారు. అక్కడనే మాకు చేంజ్. కేవలం జోడో యాత్రనేనా మీ భరోసా ఇప్పుడు? సంజీవిని అని చెప్పిన, లేకుంటే మీ ఛానల్ ముందు చెప్పేది కష్టం అని. ఎందుకంటే నేను ఎవరు అయ్యాకి భయపడను. ఏది నా నోట్లోకి వస్తే నేను చెప్పేస్తాను. ఇది ఏం చెప్తుంది నా నోటి అది చెప్తుంది. నేను డిప్లొమాట్ మంచి కాదు. దానికోసం నువ్వు వచ్చి ఇంటర్వ్యూ అన్ని నువ్వు నాకు అడుగుతావు. నేను చెప్పేది ఏ కాంగ్రెస్ పని అయిపోయింది, బస్ స్టాండ్ చెప్పేస్తాను. కానీ రాహుల్ గాంధీ సంజీవిని ఇచ్చినాడు. దీనికోసమే నేను ఎక్సైటెడ్. పోనీ ఇప్పుడు ఒకవేళ అలా అనుకున్నా, ఇప్పుడు మీ పోరాటం కేవలం ఒక్క టిఆర్ఎస్ తోనే మాత్రమే కాదు, ఇప్పుడు బీజేపీ కూడా పుంజుకుంది కాబట్టి ఈవెన్ బీజేపీతో కూడా మీ పోరాటం. ఇప్పుడు రెండు పార్టీలతోనూ మీరు ఇప్పుడు ఫైట్ చేయాలి. బీజేపీ తెలంగాణలో లేదు రామ్, గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్నది. నువ్వు టిఆర్ఎస్ స్ట్రాంగ్ అని చెప్పు, నేను నమ్ముతా. బీజేపీ అయితే లేదంట. నో, టిఆర్ఎస్ దగ్గర క్యాడర్ బేస్ ఎస్, పవర్ బేస్ ఎస్, మనీ బేస్ ఎస్, అన్ని టిఆర్ఎస్ దగ్గర ఉన్నది ఎస్. గవర్నమెంట్ బస్ అని ఎస్, నేను ఒప్పుకుంటా. బీజేపీ ఎక్కడ వచ్చింది రాబాయ్? తెలంగాణలో ఉట్టి పొలిటికల్ పోలరైజేషన్ చేసి భాగ్యలక్ష్మి చెప్పిన వాళ్ళు, భాగ్యనగర్ చెప్పిన వాళ్ళు అక్కడనే అన్నా, వేరే జగ లేదు. ఏ స్కీమ్ చెప్పినారు, ఎక్కడ చేస్తారు, ఏం డెవలప్మెంట్ చేస్తారు, ఏం చేస్తారు తెలంగాణ కోసం. సో నోవేర్ బీజేపీ అది హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు మొన్న ఎలక్షన్ కూడా హైప్ క్రియేట్ చేస్తారు కదా అమిత్ షా. ఆ పాపం రాజగోపాల్ రెడ్డికి పిలిపించి రిజైన్ చేపించి, రైట్ నువ్వు కంటెస్ట్ చేయి అని కంటెస్ట్ చేపించినారు కదా. ఆ 80,000 ఓట్లు వచ్చినాయి. ఎట్లా వచ్చినాయి? రైట్, రాజగోపాల్ రెడ్డి బలంతోనే వచ్చినాయి కదా. రాజగోపాల్ రెడ్డి ఉన్నాయి డబ్బులతోనే వచ్చినాయి కదా. బీజేపీ పేరు ఉన్నది, ఓకే, బ్యానర్ మీద బీజేపీ ఉన్నది. ఎవరి బలం అది? రాజగోపాల్ రెడ్డి బలం కదా. కోమటి రెడ్డి రాలేదు. ఎందుకు రాలేదు? వస్తే తగ్గేది కదా. సో ఇప్పుడు మీకు సపోర్ట్ చేస్తారా కోమటిరెడ్డి గారు భవిష్యత్తులో? లేకపోతే ఆయన కూడా ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్నారు, బీజేపీ పార్టీ మారొచ్చని న్యూస్ అయితే వస్తూ ఉంది. ఇప్పుడు బీజేపీ పార్టీకి పోయి కోమటిరెడ్డి గారు ఏం చేస్తారు? కామన్ సెన్స్ మాట్లాడతాం. ఓకే, రాజగోపాల్ రెడ్డి గెలిస్తే కోమటిరెడ్డి పోతున్నాడు, ఓకే. చిన్నోడే గెలవలేదు, నేను ఎక్కడ భవిష్యత్తం ఎట్లా పోతారు నాన్న? వెళ్ళారంటారు. నో. అండ్ ఆయన పోయేది ఉంటే అప్పుడునే వెళ్ళిపోయేది. రాజగోపాల్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నా, నేను బీజేపీతో ఉన్నా, అమిత్ షాతో కలిసిన, నరేంద్ర మోదీతో కలిసిన, రైట్ డన్. నెక్స్ట్ టైం నేను ఎమ్మెల్యే కంటెస్ట్ చేస్తా, నేను కూడా ముఖ్యమంత్రి రేస్ లో ఉంటా అని అట్లా చెప్పేస్తాను కోమటిరెడ్డి. ఎందుకంటే కోమటిరెడ్డి కూడా తిక్క ఫెలో, మ్యాట్ ఫెలో అండ్ గట్టి ఫెలో. కానీ గట్టి ఫెలో పోయి ఆస్ట్రేలియా కూర్చున్నాడు, నాకు తక్లీఫ్ అయింది. అరే మా పెద్ద నా హీరో, నేను ఎప్పుడు క్యాంపెయినర్, నేను పర్సనల్ ఫిరోజ్ ఖాన్ చాలా లైక్ చేస్తాడు, నేను కోమటిరెడ్డి గారికి చాలా లైక్ చేస్తా. రైట్, ఆయన ఏదైనా పార్టీలో ఉండని, కానీ ఆయన పోడు ఇక్కడనే ఉంటాడు. కానీ ఆస్ట్రేలియాలో పోయి కూర్చున్నాడు, అది తక్లీఫ్ అయింది నాకు. గుల్లా చెప్పేది కోమటిరెడ్డి అలా, ఏ ధర్మయుద్ధం చేస్తా, నాకు టిగిటి తమ్ముడి మీద కంటెస్ట్ చేస్తా, లేకుంటే నో తమ్ముడికి ప్రామిస్ చేసినా, అట్లా చెప్పలేదు. ఆయన లైఫ్ లో నాకు ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు దాకా ఫస్ట్ టైం డిప్లొమాటిక్ పని చేస్తాను. కానీ ఒక యోద్ధాకి ఆ డిప్లొమసీ సూట్ కాదు. అక్కడే మీరు అర్థం చేసుకోవచ్చు కదా, మేబీ ఆయన కాంగ్రెస్ కి దూరం అవుతున్నారనా, లేకపోతే దాని మీనింగ్ ఏంటి? ఇప్పుడు తమ్ముడి మీద ప్రేమనా, పార్టీ కన్నా అంటే ఎక్కువ తమ్ముడు ప్రామిస్ చేస్తారు. అవి యోద్ధాలు మాలాగా పిచ్చోళ్ళు ఉంటారు, ప్రామిస్ చేసేస్తారు. రైట్, అది రాంగ్ కదా. అది అట్లాంటి నేచర్ రాంగ్ రైట్ కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫిరోజ్ ఖాన్ యోద్ధా, కోమటిరెడ్డి కూడా యోద్ధా. నేను రామ్ కి ప్రామిస్ చేస్తున్నా, రామ్ 8 o'clock డిన్నర్ వస్తున్నా, రామ్ అక్కడ వెయిట్ చేస్తున్నాడు కుక్కట్పల్లి, 7:30 ఫోన్ వస్తుంది, అన్న ఆ చౌరస్తాలో నీ మర్డర్ ప్లాన్ అయింది, రామ్ కు కూడా తెలియదు అంటే రామ్ ఫోన్ చేస్తే వస్తున్నా డిన్నర్ అంట. కానీ వెళ్ళారు. రామ్ డిన్నర్ కి వస్తా వెళ్తారు. మర్డర్ ప్లాన్ గానీ ఏదైనా కానీ పిచ్చి తిక్క వచ్చేస్తా నీ దగ్గర. అట్లనే కోమటిరెడ్డి కూడా ఎక్కడనో తమ్ముడికి ప్రామిస్ చేస్తాడు,
ప్రామిస్ నిలబెట్టుకో అన్నా అని తప్పుడు ఫోన్ చేస్తాను. అన్న నువ్వు నాకు ఒకసారి ప్రామిస్ చేసినావు, మరి ఈ యోద్ధాలతో ఇదే ప్రాబ్లం రా అన్న, మేము ప్రామిస్ చేయవద్దు, చేస్తే ఫుల్ఫిల్ చేస్తాం, అప్పుడు ఏం కనిపించదు, మేమే కనిపిస్తాం. అది గవర్నమెంట్ ప్రాబ్లం, ఫిరోజ్ ఖాన్ ప్రాబ్లం, అది కాంగ్రెస్ మైనస్ అంతే. అంతే అన్ఫార్చునేట్. ఇలాంటి చాలా మంది ఉన్నారు అనుకుంటా కాంగ్రెస్ లో లేదు, చాలా తక్కువ మంది ఉన్నారు. చెప్పినా కదా 10 police, అందరు ఈ 10 లీడర్స్, వేరే వాళ్ళు పొలిటీషియన్స్ కి లెక్క తీసుకోకుండా. ఎందుకంటే కాంగ్రెస్ కి పూర్వ వైభవం తీసుకురావాలంటే ఇప్పుడు పులీలు కావాలి. ఓవర్ ఇప్పుడు బీజేపీ మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు అన్ని ఇప్పుడు గుజరాత్ ఎలక్షన్స్ కావచ్చు, లేకపోతే దేశవ్యాప్తంగా మనం చూసుకున్నట్టయితే నిజం మీరు అన్నట్టు హైప్ క్రియేట్ అయ్యిందా, లేకపోతే హైప్ క్రియేట్ చేశారా, లేకపోతే నిజంగా హైప్ ఉందా చూసుకున్నట్టయితే ప్రజెంట్ ఉన్న ట్రెండ్స్ లో నరేంద్ర మోదీ గారి హవా నడుస్తున్నది అయితే వాస్తవం అనేది నేను అనుకుంటాను. నేను కూడా అంటున్నా ఎస్. పోల్ మెకానిజం లో వాళ్ళు నంబర్ 1, పన్నా ప్రచారకులు నంబర్ 1. ఇప్పుడు నెక్స్ట్ గెలవడానికి వాళ్ళు ఏమన్నా చేయొచ్చు. ఎలక్షన్ ఇంజనీరింగ్ లో నంబర్ 1. ఇది నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను, కాంగ్రెస్ పార్టీలో కూడా చెప్పిన. ఎలక్షన్స్ ఆర్ వన్ బై పబ్లిక్ జనార్దన్ అంట. దాని తర్వాత దేంతో తెలుసా, ఇది పాత రోజులలో ఈ దేశంకి స్వతంత్రం రావాలి అంటే రక్తం ఇచ్చేది, అప్పుడే స్వతంత్రం మనకు వచ్చింది. దానికోసం ప్రతి ఒక్క ఇండిపెండెన్స్ డేలో చెప్తా, ఇది గిఫ్ట్ మీకు వచ్చింది, మనోళ్ళు రక్తం ఇచ్చినారని, జీవితం మొత్తం దేశంకి అంకితం చేస్తారని. ఇప్పుడు విప్లవం గెలుపు రావాలి అంటే రక్తం ఈ పెన్లో వేయాలి, ఈ పెన్లో వేస్తేనే విప్లవం. ఇది బీజేపీ చేస్తుంది. ఎలక్షన్ మెకానిజం, ఎలక్షన్ మానిటరింగ్, పన్నా ప్రచారక్, బూత్ ఆర్గనైజేషన్, సోషల్ ఇంజనీరింగ్, ఇది అన్నీ చేస్తుంది ఇదే. ఇది మేము నేర్చుకోవాలి, మేము నేర్చుకుంటేనే ఆ బీజేపీకి ఢీ కొట్టవచ్చు, లేకుంటే కష్టం అయిపోతుంది. వాళ్ళ దగ్గర ఇది ఉన్నది, హిందుత్వ ఉన్నది, ఆర్ఎస్ఎస్ ఉన్నది. సో ఈ కాంబినేషన్ ఆర్ఎస్ఎస్ తో పాటు ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఆంధ్రాలో చూసాం. ఆంధ్రాలో బీజేపీ పవన్ కళ్యాణ్ తో కలిసి నడుస్తుంది, అక్కడ ఇద్దరు ఉమ్మడిగా నడుస్తున్నారు. అదే ఇంప్లిమెంట్ అంటే ఇక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారిని తీసుకొస్తే ఆ పవన్ కళ్యాణ్ గారు ఉన్న చరిష్మా కాంగ్రెస్ ఇంకా దెబ్బవదా? తెలంగాణలో చరిష్మా ఇద్దరికి ఉన్నది, స్ట్రేట్ చెప్పేస్తుంది. కేసీఆర్, రేవంత్ రెడ్డి, నో థర్డ్ ఫిల్. ఎవరికి లేదా? ఎవరికి లేదు. పవన్ కళ్యాణ్ గారికి లేదు, పవన్ కళ్యాణ్ కి లేదు, షర్మిలాకి లేదు, ప్రవీణ్ కుమార్ కి లేదు, ఆసదుద్దీన్ కి లేదు, ఎవరికి లేదు అమ్మా. ఆ కేటీఆర్ కూడా లేదు, ఖుల్లా చెప్పేస్తున్నా. చరిష్మాటిక్ ఫెల్లో ఇద్దరే, కేసీఆర్, రేవంత్. పవన్ కళ్యాణ్ ఇస్ నథింగ్. ఒక కార్పొరేటర్ ఎలక్షన్ గెలువను రాబాయి వచ్చి ఇంత పెద్ద గెలువను రాబాయి. ఒక కార్పొరేటర్ ఎలక్షన్ జనాలు వస్తారు చూడడానికి, ఈవెంట్ మేనేజ్మెంట్ నడుస్తుంది, ఎవరైనా వస్తారు హీరోకి చూడడానికి, ఓట్లు పడతాయి, ఓట్లు పడవు. ఏమని ఓట్లు పడతా, ఏం ఐడియాలజీ అని పవన్ కళ్యాణ్ చెప్తారు తెలంగాణలో. షర్మిల ఎందుకు ఫెయిల్? మన అయ్యా తెలంగాణ అగేన్స్ కాబట్టి షర్మిల ఫెయిల్, లేకపోతే షర్మిల ఎంత స్ట్రాంగ్, ఒక యోద్ధ ఝాన్సీ లక్ష్మీబాయి అట్లాంటి ఒక స్ట్రాంగ్ లేడీ ఎందుకు ఫెయిల్ అవుతుంది? ఐడియాలజీ. పవన్ కళ్యాణ్ కి ఏం ఐడియాలజీ? స్టార్ ఉన్నాడు ఒప్పుకుంటా, నాకు పెద్దన్న ఒప్పుకుంటా, కానీ తెలంగాణలో ఎట్లా అమ్మా? సారీ అంటే ఏం తెలియకుండానే బీజేపీ కాంగ్రెస్ అదే పవన్ కళ్యాణ్ గారితో ప్రయాణిస్తుందా? అంటే ఆంధ్రప్రదేశ్ లో అవసరం, అక్కడ ఉన్నాడు ఇక్కడ అవసరం లేదా? అక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాడు కదా, ఇక్కడ కేసీఆర్ ఎట్లా చరిష్మాటిక్, అక్కడ ఒక జగన్ ఉన్నాడు కదా, తినేస్తాడు వాడు. సో అక్కడ అవసరం, ఇక్కడ పవన్ కళ్యాణ్ చరిష్మా ఉండదు, ఎందుకంటే ఐడియాలజీ లేదు కదా అమ్మా. కార్పొరేటర్ కూడా గెలవలేడు. అయితే ఏం ఐడియాలజీ పోతారు? తెలంగాణకి పీక్తా, తెలంగాణకి చేస్తా, ఏం చెప్తారు వచ్చి? ఏం చెప్తారు? యునైటెడ్ ఆంధ్రప్రదేశ్. హిట్ టీవీ యాప్